హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళటి మన వీడియోలో ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ, స్కూల్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ ఈజీగా చేసుకునే 4 రకాల రైస్ రెసిపీనైతే ప్రిపేర్ చేద్దామండి. ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ఈ రైస్ రెసిపీలను మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తినే ఈ 4 రెసిపీలను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే గ్రీన్ మటర్స్ రైస్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఏ రైస్ చేయడానికైనా ముందుగా బియ్యమును కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి. టైం లేనట్లయితే ఇలా నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే రైస్ను ఉడికించుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్రతో నీరు పెట్టుకోవాలి. దీనిలో ఒక బిర్యానీ ఆకు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలాగే 2, 3 లవంగిలు వేయాలండి. ఇవి వేయటం వలన రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. తరువాత రైస్ విడివిడిగా రావటానికి దీనిలో ఒక స్పూన్ వరకు నూనెను వేయాలి. ఈ నీరు మరిగిన తరువాత దీనిలో బియ్యం వేసి పూర్తిగా మెత్తగా కాకుండా 90% ఉడికేంత వరకు ఉడికించి దీన్ని ఒక స్ట్రెయినర్లో ఈ రైస్ని అంతటినీ తీసుకోవాలండి. ఇప్పుడైతే మన మొదటి రైస్ రెసిపీ గ్రీన్ మటర్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ను, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిను వేయాలండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయవచ్చండి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 2, 3 లవంగిలు, 1 ఇలాచి, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్కను వేయాలి. అలాగే 4, 5 మిరియాలు వేసి ఈ ఉల్లిపాయలను ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ మటర్స్ ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఈ పచ్చిమిర్చిని మనం తిన్న కారాన్ని బట్టి వేయాలండి. దీనిలో కారం వేరేగా ఏమీ వేయట్లేదు. తరువాత దీనిలో కొన్ని జీడిపప్పును వేయాలి. తరువాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఈ మటర్స్ను కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ మటర్స్ కుక్ అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేయాలండి. ఇలా రైస్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా గ్రీన్ మటర్స్ ఇంకా రైస్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనిలో వేరే మసాలాలేమీ యాడ్ చేయట్లేదండి. ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ మటర్స్ రైస్ అయితే రెడీ అయినట్టేనండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన రెండవ రైస్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ రైస్ రెసిపీ అండి. ఈ బ్రెడ్ రైస్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. కర్రీ ఏమి లేకుండా వట్టిదే తినేవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రైస్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఈ బ్రెడ్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ను చివర్లు కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ను ఈ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ బ్రెడ్ రోస్ట్గా ఫ్రై చేయాలండి. అప్పుడే కరకరలాడుతూ బాగా వస్తుంది. ఇలా ఈ ఫ్రై అయిన బ్రెడ్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో మరో స్పూన్ వరకు ఆయిల్ను వేయాలండి. ఈ ఆయిల్లో డ్రై ఫ్రూట్స్ను వేయాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్షను తీసుకున్నానండి. అలాగే కొన్ని బాదంను ముందుగానే నానబెట్టి పూర్తిగా వాటర్ అంతా తీసి డ్రై చేసి పెట్టానండి. ఈ డ్రై చేసిన బాదంను కూడా దీనిలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ఆయిల్లో చిన్న ముక్క దాల్చిన చెక్క, 2, 3 లవంగిలను వేయాలి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి ఈ ఉల్లిపాయలను ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. మనం తిన్న కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చిని వేయాలండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఇవి ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేయాలి.
ఈ బ్రెడ్ రైస్ కోసం రైస్ ఉడికిన తరువాత స్ట్రెయినర్లో వేసి ఫ్యాన్ దిగువ పూర్తిగా ఆరనివ్వాలండి. అప్పుడే మనం వేసిన బ్రెడ్ను కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. లేదంటే తడి రైస్ను వేసినట్లయితే ఈ బ్రెడ్ ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయండి. అందుకని ఫ్యాన్ దిగువ కొద్దిసేపు ఈ రైస్ను ఆరబెట్టి ఇలా ఫ్రై చేయాలి. ఇలా రైస్ ఎంత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే బ్రెడ్ ముక్కలను కొద్దిగా కొత్తిమీరను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఈ బ్రెడ్ ముక్కలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఈ రైస్ను ఆరబెట్టి చేసుకున్నట్లయితే ఈ రైస్ చాలా బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే ఈ బ్రెడ్ రైస్ను కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, బ్రెడ్ రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదండి, చాలా హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేసి లంచ్ బాక్స్లోకి పెట్టండి ఫ్రెండ్స్, ఇష్టంగా తింటారు. మరి మన మూడవ రైస్ రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ అండి. ఈ పాలకూర హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో కాల్షియం అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాలకూరను తీసుకోవడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే బ్లడ్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందండి. వీటిని వారానికి 2-3 సార్లు తిన్నా ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. అందుకని ఈ పాలకూరను తప్పకుండా పిల్లలకు కూడా పెట్టాలండి. మరి ఈ హెల్దీ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే ఒక కట్ట వరకు పాలకూరను తీసుకున్నానండి. ఈ పాలకూరను మరుగుతున్న నీటిలో వేసి ఈ పాలకూరను ఉడికించుకోవాలి. ఇలా నీరు కొద్దిగా గ్రీన్ అయ్యేంత వరకు ఉడికించి గ్రీన్ అవుతున్నప్పుడే ఈ పాలకూరను తీసి చల్లటి నీరులో వేయాలండి. ఇలా ఉడికించుకున్న పాలకూరను చల్లటి నీటిలో వేయడం వలన కలర్ పోకుండా ఉంటుంది. తరువాత ఈ పాలకూరను ఒక మిక్సీ జార్లో వేసి పూర్తిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టిన పాలకూరతో రైస్ని అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్రను వేయాలండి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేయాలి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొన్ని వెల్లుల్లి రెవ్వలు అలాగే కొన్ని జీడిపప్పు వేసి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు జీడిపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పాలకూర పేస్ట్ను వేయాలండి. ఈ పాలకూర పేస్టు వేసిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు అలాగే కారంను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలండి. ఈ పాలకూరలో ఉప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందండి. అందుకని ఉప్పు చూసి వేయాలి. ఉప్పు కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ పాలకూరను మరోసారి కలిపి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ను వేయాలి. ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే పాలక్ రైస్ అయితే రెడీ అయినట్టేనండి. ఈ పాలకూరను ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువ టైము అలాగా ఫ్రై చేయకూడదండి. అలాగే గరం మసాలా కూడా కంపల్సరిగా వేయాలి. లేదంటే కొంతమందికి ఈ పాలక్ ఫ్లేవర్ ఇష్టం ఉండదండి. ఈ గరం మసాలా పౌడర్ వేసి ఇలా చేసినట్లయితే ఇష్టంగా తింటారు. మరి చూసారు కదండి, ఈ పాలక్ రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన 4వ రైస్ రెసిపీ క్యారెట్ రైస్ అండి. క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా క్యారెట్ రైస్ను కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ చూసారు కదండి, క్యారెట్ రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రైస్ రెసిపీ అండి ఇది. మరి ఇంత ఈజీగా చేసుకునే ఈ క్యారెట్ రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే ఇక్కడ నేను 2 వరకు క్యారెట్ను తీసుకున్నానండి. దీన్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ క్యారెట్ను తురుముకోవాలి. లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్లుగా చేసి
మిక్సీ జార్లో ఒక్కసారి త్రిప్పినట్టయితే తురుము వచ్చేస్తుందండి. ఇప్పుడైతే క్యారెట్ రైస్ చేయడానికి ఈ క్యారెట్ తురుము రెడీ అయ్యింది. ఇప్పుడు రైస్ను ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే 2, 3 దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, లవంగేలు, మిరియాలను వేయాలండి. మనం తీసుకునే రైస్ని బట్టి ఈ స్పైసెస్ను తీసుకోవాలి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని వేయాలి. తరువాత దీనిలో కొన్ని జీడిపప్పును వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. దీనిలో కూడా కారం ఏమీ వేయట్లేదండి. మనం తిన్న కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత దీనిలో ముందుగా తురిమి ఉంచుకున్న ఈ క్యారెట్ను వేయాలి. ఈ క్యారెట్ను వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ క్యారెట్ను ఫ్రై చేయాలి. ఇక్కడైతే ఒక 2 స్పూన్ల వరకు స్వీట్ కార్న్స్ను వేసానండి. ఈ క్యారెట్ పూర్తిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. అలాగే దీనిలో ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా పౌడర్ను 1 స్పూన్ వరకు వేసానండి. ఈ క్యారెట్ కొంతమంది ఇష్టపడరండి. అందుకని ఈ బిర్యానీ పౌడర్ వేసినట్లయితే ఈ ఫ్లేవర్ కోసమైనా ఈ రైస్ను తినేస్తారు. ఈ బిర్యానీ పౌడర్ వేసిన తర్వాత ఈ క్యారెట్ను మరోసారి కలిపి దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేయాలి. ఇలా ఉడికించుకున్న రైస్ వేసిన తర్వాత ఈ క్యారెట్ ఇంకా రైస్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనిలో కారం కానీ పసుపు కానీ ఏమీ వేయటం లేదండి. ఈ క్యారెట్ రైస్ను ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి కలర్తో చాలా బాగా వస్తుంది. ఈ క్యారెట్ ఇంకా రైస్ పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత చివరిలో దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయినట్టేనండి. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. కంపల్సరిగా పిల్లల కోసమైనా ఈ హెల్తీ రెసిపీను చెయ్యండి ఫ్రెండ్స్. క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా ఈ రైస్ని చేసినట్లయితే తింటారండి. మరి ఇంత ఈజీగా చేసుకునే ఈ 4 రకాల రైస్ రెసిపీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి ఇవ్వండి ఫ్రెండ్స్. కర్రీ కూడా ఏమీ అవసరం లేకుండా తినేస్తారు. అంత బాగుంటాయి. మరి ఈ 4 రైస్ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.